హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం కాఫీ పౌడర్తో ఒక మంచి ఫేస్ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేయబోతున్నాము. ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి ఫేస్కి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ఫేస్ ప్యాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ని వేస్తున్నాను. అలాగే ఒక 1 స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకుంటున్నాను. మీరు బియ్యం పిండి ప్లేస్లో శనగపిండి కూడా వాడచ్చండి. అలాగే ఒక 1 స్పూన్ వరకు తేనె వేస్తున్నాను. ఒక 1 స్పూన్ పెరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. ముఖ్యంగా మనకి అప్పటికప్పుడు ఫేస్ అనేది బాగా గ్లోయింగ్గా అవ్వాలి అనుకుంటే ఈ ఫేస్ ప్యాక్ని అయితే ఒకసారి యూజ్ చేయండి. ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్కి కానీ మనకి టైం ఉండదు కదా, సో ఫేషియల్ చేసుకునే అంత అలాంటి టైంలో ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకుంటే మనకి స్కిన్ చాలా బ్రైట్గా అవుతుంది. అలాగే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోండి. 20 మినిట్స్ వరకు మీకు ఎటువంటి ఇరిటేషన్ కానీ లేకపోతే అప్పుడు ఈ ఫేస్ ప్యాక్ని మీరు స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చు. మీరు ఫేస్ అలాగే నెక్ కూడా ఈ ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కింద నుంచి పైకి ఈ డైరెక్షన్లో మనం ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ ప్యాక్ అప్లై చేసుకున్నా సరే మనం కింద నుంచి పైకి ఈ డైరెక్షన్లో ప్యాక్ని అప్లై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చూపించే విధంగా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ పాటు ఇలానే వదిలేయండి. 20 మినిట్స్ అయిన తర్వాత మనం ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవచ్చు. అలాగే ఈ కాఫీ పౌడర్ ప్యాక్ని మీరు బ్లాక్ నెక్ ఉన్న వాళ్ళు కానీ అలాగే బ్లాక్ ఎల్బోస్ కానీ నీస్ కానీ ఇలాంటి ప్లేస్లో కూడా మనం అప్లై చేసుకుంటే ఆ బ్లాక్నెస్ అంతా కూడా మనకి చాలా వరకు తగ్గుతుందండి. చూస్తున్నారు కదా, 20 మినిట్స్ అయిన తర్వాత నేను ఇక్కడ ప్యాక్ని అయితే క్లీన్ చేసుకుంటున్నాను. నాకైతే చాలా డిఫరెన్స్ కనబడిందండి. అంటే నాకు స్కిన్ మీద ఉన్న ట్యాన్ అంతా కూడా పోయి నాకు స్కిన్ చాలా బ్రైట్గా అయింది. అలాగే ఈ ప్యాక్ని ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అండి. మగవాళ్ళు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.